కృష్ణ. దెబ్బ, శుద్ధి. ఈ కలియుగంలో ప్రేమ అశాశ్వతమైనది. అంటే మిగతా శాశ్వతం అంటలేదు, అన్నీ అశాశ్వతమైనవి మట్టిలో కలిసిపోవాల్సినవి. బట్ ఒక ప్రేమ ఎప్పుడు శాశ్వతమైంది. అది భగవంతుడి మీద పెట్టిన ప్రేమ. భక్త ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు వీళ్ళంతా కూడా మహానుభావులు సాధించారు. పరమపద కైవల్యాన్ని పొందారు. శాశ్వత చిరంజీవులైనారు వాడు. శాశ్వత లోకాలను కూడా పొందారు వాడు. అదే గొప్పది. ఇవన్నీ అశాశ్వతమైనవి. ప్రేమ దక్కలేదని, ప్రేమ మోసం చేసిందని, ఇవన్నీ వృధా, సమయం వృధా, బాధపడిపోవటం, రోగాలు తెచ్చుకోవటం నాకు అవసరం లేదు తల్లి. చూశాను, చాలా అబ్జర్వ్ చేశాను. వద్దు, అంతా మాయ. నాకు వద్దు. నాకు అమ్మంటే ఇష్టం. జగన్మాతాది ప్రాశక్తి, బ్రహ్మ విష్ణు శివాత్మక త్రిమూర్తియాత్మక స్వరూపిణి మా అమ్మ, లలితాదేవి స్వరూపం ఆవిడే తల్లి. ఈ సృష్టికి అంతా మూలపటం ఆవిడే. ఆవిడికి నా జన్మ అంకితం, పదాక్రాంతం అమ్మకి. మహాయోగి తల్లి, పవిత్రంగా నీ పాదాల దగ్గర, పద్మాలాంటి నీ దగ్గర పాదాల దగ్గర శాశ్వత బాల చిరంజీవిగా నాకు అనుగ్రహించుతాను. ఇంక నేను నీకేమీ కోరను. అపవిత్రం చేయకు తల్లి. ఏ స్త్రీ అయినా సరే తల్లి నమస్కారం. దూరం చేసి నాకు అవసరం లేదు, నాకు వద్దు. మనస్ఫూర్తిగా నాకు వద్దు. నాకు ఇష్టం లేదు, ఎవ్వరు ఇష్టం లేదు. అవన్నీ అశాశ్వతం. గాలి బూడిదిపోయి ఎప్పటికైనా సరే అవసరం, నాకు అవసరం. హరే రామ్ హరే కృష్ణ, హరే రామ్ హరే కృష్ణ, హరే రామ్. ఎంత తృప్తిగా, ఎంత హాయిగా ఉంటుందంటే ఒంటరిగా బతుక్కి. అంత నిజంగా నేను అనుభవించి చెప్తున్న ఆహ్లాదం ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే, ఎంత హాయిగా ఉంటుందంటే, ఒకదాని నుంచి బాధపడవచ్చు భగవంతుడి కోసం, ఇంకేం వేడి నుంచి బాధపడక్కర్లేదు. ఇంకా ముందు చాలా ఆనందాన్ని పొందవచ్చు. హరే కృష్ణ. ఓకే, హరే రామ్. దిస్ ఇస్ లాస్ట్ మై ఫ్రెండ్స్. రామ్ జాతి శంకరాచార్య నమో నమః.